హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనస్ కిచెన్. ఈవినింగ్ అయ్యేసరికి నాకు మా అన్నయ్యకి పొట్టలో పిల్లలు తిరుగుతాయి అన్నమాట. కాలేజీ నుంచి రాగానే మా అన్నయ్య నాకు వేడి వేడిగా ఆకలేస్తుంది, ఏదో ఒకటి వండి పెట్టు ప్లీజ్ ప్లీజ్ అని బొరుతుంటుంటే ఏం చేయాలరా దేవుడా అనుకునే టయానికి మంచి సల్ల బజ్జీలు అనమాట. కొంతమంది పునుగులు అంటారు, సల్ల బజ్జీలు. ఇవి క్రిస్పీగా చేసుకుని దాంట్లో టమాటా పచ్చడి నంచుకుంటే ఉంటుంది వేరే లెవెల్ అబ్బా. అందుకే ఎంతో కష్టపడి ట్రై చేసి మా అన్నయ్యకి పెట్టేసరికి మా అన్నయ్య ఒక్క థ్యాంక్స్ చెప్పడం అనేసి సూపర్ ఉందని చెప్పి నాయి కూడా తినేసాడు. ఏంట్రా ఇంత బాగా వండేసానా అనుకునే టైంకి సూపర్ వచ్చింది. ఆ రెసిపీ ఏంటో మీకు చెప్పనా? వెల్కమ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా తీసుకొని శనగపిండి వేసుకొని దాంట్లో అదే కప్పు సరిపడగా పుల్లటి పెరుగు, బాగా పులుపు ఉండాలి పెరుగు, ఎంత పులుపు అయితే అంత బెటర్. దాంట్లో చెంచాడు జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్, బాగా ఎవరికి తగినంత అంత సాల్ట్ వేసుకొని దాంట్లో చిన్నది, మరీ ఎక్కువ కాకుండా తక్కువ వంట సోడా, మరి బజ్జీలు రావాలి కదా, దాంట్లో సన్నగా తరుపుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి. అవి ఎంత క్రిస్పీగా రావాలంటే పిండి సాఫ్ట్గా దూదుల్లాగా మెత్తగా జారేలాగా కలపాలి. అంత జారబెట్టాక అది ఒక 1 అవర్ పక్కన పెట్టేసి పాన్లోని బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుని, అంటే పాన్లో సగం ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యే వరకు ఆగాలి. అది హీట్ అయ్యాక మనం పక్కన 1 అవర్ పెట్టుకున్న వాటిని చిన్ని బజ్జీలు వేసుకుంటే అవి మెత్తగా ఉబ్బుతాయి. ఎందుకంటే పుల్లటి పెరుగు కదా, పుల్లటి పెరుగు వేసుకుని దాంట్లో చిన్ని వంట సోడా వేసుకుంటే అదంతలా బాగా ఉబ్బుతుంది అనమాట. పుల్లటి పెరుగు కాకపోతే వంట సోడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే చిన్న వంట సోడా వేసుకుంటే చాలు. అవి వేస్తుండగానే మా అన్నయ్య ఎప్పుడెప్పుడు తీసి తినేద్దామా అన్నంతలా చూసేవాడు. బాగా దగ్గరగా సరిపడినంతగా సల్ల బజ్జీలు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండి స్పూన్ తోటి గరిటెతోటి అలా తిప్పుతూ 2 సైడ్స్ కొంచెం బాగా ఏగేలాగా మొత్తం అవి లోపల బయట కూడా బాగా ఉడికేలాగా క్రిస్పీగా వేసుకోవాలి. అవి చాలా అంటే 1 నిమిషానికి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒకే సైడ్ ఉంచేస్తే ఒకే సైడ్ మాడిపోతుంది. అందుకే లాస్ట్ అలా బాగా ఏగాక జల్లెడ లాంటిది తీసుకుని ఆయిల్ పెట్టేట్టు బాగా డ్రై అయిపోయేటట్టు బాగా సైడ్కి తీసుకొని వాటిని ఒక ఒక ప్లేట్ వేసి బజ్జీలు వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది అన్నమాట. అవి సైడ్ వేసుకొని అన్నమాట. అవి కొంచెంసేపు ఆగాక దాంట్లో టమాటా చట్నీ నంచుకుంటే సూపర్ ఉంటుంది. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో చిటికెడు జీలకర్ర, పచ్చెనగపప్పు బాగా వేసుకొని కలుపుకొని అవి కొంచెం ఆయిల్లో అలా ఎండుమిరపకాయలు కారంగా కావాల్సిన వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు, దాంట్లోనే టమాటా పచ్చడి కాబట్టి టమాటాలు ఒక 4-5 టమాటాలు వేసుకొని బాగా దగ్గరికి అవి నీళ్ళంతా డ్రై అయ్యే వరకు వేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. బాగా కలిపి కింద అడిగట్టకుండా మొత్తం టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం టమాటాలు ఆయిల్ బాగా మగ్గుతుంది. అవి నూనెలో బాగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని అది కూడా ఆయిల్లో బాగా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకుంటే సూపర్ ఉంటుంది. బాగా కింద పాన్ అడుగట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి.
ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం చేసిన పచ్చడి పచ్చెల్లిపాయలు 2-3 వేసుకొని మిక్సీ చేసుకుంటే సూపర్ అంటే రాజమండ్రి టేస్ట్ అదిరిపోతుందన్నమాట. అలా వేడి బజ్జీల్లోని టమాటా చట్నీ వేసుకొని బాగా వర్షం పడుతున్న ఏకదమ్గా ఉంటుంది. సూపర్. ఇంత క్రిస్పీగా అంటే సూపర్ రావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేయాలి. తగినంత వేయాలి అంతే. ఇంత బాగా చేశాక మా అన్నయ్య నేను ప్లేట్ల మీద ప్లేట్లు ఎందుకురా అంతలా తినేస్తున్నావు, నీయే బాగున్నాయి. ఇంత బాగా క్రిస్పీగా రావాలంటే అన్నీ బాగా చేయి.